పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో రేషన్ డీలర్ల చేతివాటంతో వినియోగదారులు నష్టపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. కిలోల కొద్ది బియ్యం తక్కువగా వస్తున్నాయని సదరు డీలర్ల వద్ద వినియోగదారులు లబోదిబ్బోమంటున్నారు. గోదావరికని జవహర్ నగర్లోని ఓ రేషన్ షాప్ వద్ద తూకంలో 72 కిలోల బియ్యం తీసుకున్న ఓ వ్యక్తి బయటికిలే తూకం వేస్తే 68 కిలోలు మాత్రమే రావడంతో డీలర్తో వాగ్వాదానికి దిగారు. ఇదేంటని అడగ్గా కంప్యూటర్ జంపింగ్ అంటూ డీలర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ లేక బియ్యాన్ని అధిక రేట్లతో డీలర్లు విక్రయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మరి ఎన్ని కిలోలు నష్టపోతున్నారు? మరి ఒక్క చొప్పున 4 కిలోలు వేసుకుంటే మరి వేల క్వింటాల చొప్పున వీళ్ళకి మిగులుతున్నాయి. మరి ఆ బియ్యము మరి ఎటు వెళ్తున్నాయి, ఎవరు తీసుకుంటున్నారు? మరి ఒక పెద్ద స్కామ్ పైన తప్పకుండా మరి రామగుండం ఎమ్మెల్యే గారైనా గడ్డం వంశీ వివేక్ గారైనా దీనిపైన స్పందించాలి. ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టాలి, పేదోళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.